ఇంచుమించు 43 ఏళ్ళు పరవాడ పెందుతులో అనేక పదవులు చేశాను, అనేక సార్లు పోటీ చేశాను. కానీ ఈ ఎన్నికల్లో నాకు ఇది 8వసారి పోటీ చేయడం. ఆ మోదికొండమ్మ దయ వల్ల, వేడుకొండ దయ వల్ల, శివాద్రప్ప దయ వల్ల, శివుడు ఆజ్ఞంతో ఈవేళ తెలుగుదేశం పార్టీ మరియు మిత్రపక్షాలైన జనసేన, బీజేపీ తాలూకా బృందంలో ఏదైతే మిత్ర ధర్మంలో మరి నా సొంత నియోజకవర్గ పెందుర్తి జనసేనకు కేటాయించడం వలన మా అధినాయకుడు, మా జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి వేళ నాకు ఎప్పటి నుంచో అనుభవం ఉన్నా, పరిచయం ఉన్నా, ఎంతోమంది స్నేహితులు, మిత్రులు, బంధువులు తెలుగుదేశం పరంగా అనేక సార్లు మంత్రిగా, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా లేదా జిల్లా పార్టీ నాయకుడిగా సైకిల్ యాత్రలు, పాదయాత్రలు, అనేక ఉద్యమాల్లో అనుబంధం ఉన్న ఈ మాడుగుల నియోజకవర్గం ఇలా పోటీ చేయమని నిన్న ఉదయం చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు, సిద్ధపడమని. ఆయన ఆదేశానుసారం మరి మన ఎంపీ అభ్యర్థిన సీఎం రమేష్ గారు కూడా వారు రిక్వెస్ట్ చేశారన్న, మీ మన కాంబినేషన్ కావాలి, మీరు సీనియర్ అక్కడ పోటీ చేయాలన్న కోరిక. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో అనేక సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తూ పాటుపడుతున్నా శాసనసభ్యుడిగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి, నాకు మంచి మిత్రుడు. అప్పుడు నా పాదయాత్ర, నా సైకిల్ యాత్రలో పాల్గొన్న శ్రీ రామానాయుడు గారు మనసావచనను ఆహ్వానించారు. వారి ఆహ్వానం మొన్నటి వరకు కన్వీనర్గా ఉండి తెలుగుదేశం పార్టీని భుజస్కంధాల మీద పోసిన పివిజి కుమార్ గారు, వారి సతీమణి సత్యవతి మా చెల్లెమ్మ వచ్చి మీరు పోటీ చేస్తే మేము డ్రాప్ అవుతామని చెప్పి వారు ముందే నాకు చెప్పడం. మరి ప్రసాద్ గారు నిన్నటి వరకు కూడా అభ్యర్థి అయిన కొన్ని గ్రామాలు తిరిగారు, వారిని కూడా సహకారం అడిగాను రాజభవన్లో. వారిని కూడా కలవడం జరుగుతుంది. ఈ ముగ్గురు త్రిమూర్తులుగా ఇంతవరకు పార్టీ పనిచేశారు. మరి నాకు చిరకాల సీనియర్ మిత్రుడు, నేను వాడు సత్యనారాయణ ఉన్నప్పుడు కూడా అప్పునాయ్ గారు అన్న, సరోజనమ్మ అన్న నాకు ఎంతో అభిమానం, వాళ్ళ ఫ్యామిలీ అన్న నాకు అభిమానం. వీళ్ళందరి సహకారంతో ముఖ్యంగా బలమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నేను చూశాను కల్లారా. ఈ మాడుగుల నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలు, నాయకులు, పార్టీకి అంకిత భావంతో ఉన్న వ్యక్తులు ఈ నియోజకవర్గంలో గ్రహించాను. ఇవన్నీ దృష్ట్యా కార్యకర్తల మీద నమ్మకంతో, నాయకుల మీద నమ్మకంతో మరి మిత్రపక్షాల అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు ఆశీస్సుల మేరకు మరి ఇక్కడ పోటీ చేయాలనే ఆదేశానుసారం మీరు అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నాను. నేను ఇప్పుడు మాడుగులు వచ్చినా అమ్మవారి కలవకుండా తల్లి దీవెలు తీసుకోవడం వల్ల మొన్న బస్ యాత్రలో కూడా దీవెని తీసుకున్నాను. అంచేత రేపు ఇప్పుడు అందరం కూర్చొని కార్యాచరణ చేసుకొని ఈ 20 రోజులు కూడా ఈ మాడుగుల నియోజకవర్గంలో ఈ నెల రోజులు అన్ని గ్రామాలు అందరినీ కలిసి మరి జనసేన, బీజేపీని కలుపుకొని గ్రామాలు వెళ్ళి మరి ఈ ప్రజల ఆశీస్సులు తీసుకొని మా గతంలో నేను పరవాడ పెందుర్తి ఏ రకమైన అభివృద్ధి చేశానో దానికి మించిన అభివృద్ధి ఒక రైతు బిడ్డ, నేను రైతు వ్యవసాయం